అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేస్తూ ఈరోజు 30 రోజుల పైనే పూర్తయిపోయి వస్తుంది. అయితే ప్రభుత్వం వారి పట్ల సానుకూలత కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏవో 2-3 డిమాండ్స్కి ఓకే చెప్పినప్పటికీ మేజర్గా వారికి కావాల్సినటువంటి శాలరీ ఇంక్రిమెంట్ విషయంలో మాత్రం ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడం. ఒకవేళ మీరు కనుక విధుల్లో కనుక రాకపోతే మీ అంతు చూస్తాం, మీకు ప్రత్యామ్నాయ మార్గాలను మేము ఆల్రెడీ సృష్టించబోతున్నాం, సిద్ధంగా ఉన్నాం అని బెదిరించడం, మరో పక్క నుంచి ఎస్మా చట్టాన్ని కూడా వాళ్ళ మీద ప్రయోగించే ప్రయత్నం చేయడం. సో ఎలా చూడాలి ఈరోజు ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వారి యొక్క డిమాండ్స్ పట్ల, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన హామీయే అది. అంటే తాను అధికారంలో లేనప్పుడేమో ఇచ్చిన హామీలని అసలు మర్చిపోను, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారో, మరి ఈరోజు వారి పట్ల అనగదొక్కే ప్రయత్నం, పోలీసులతో లాఠీ చార్జీలు, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న తీరుని ఎలా చూడాలి? ఇప్పుడు లేటెస్ట్గా వారి పట్ల సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఏమంటున్నారంటే, మీరు కనుక విధుల్లోకి రాకపోతే మీ అంతా చూస్తాం అనే విధంగా ఆయన కూడా బెదిరిచ్చేస్తున్నాడు బహిరంగంగా బయటకు వచ్చి. మనకు తెలుసు కదా, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు వారి యొక్క పోరాటాన్ని కానివ్వండి, ఈరోజు వారు అడుగుతున్న డిమాండ్స్ని కానివ్వండి, మీరు ఏ కోణంలో చూస్తారు? ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు వీళ్ళందరూ ఏంటి అంటే, వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అతి విలువైన సేవలని వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు అంటే ఏంటి అంటే, వాళ్ళు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఫ్యాన్ కింద కూర్చొని పనిచేసే వాళ్ళు కాదు. క్షేత్రస్థాయిలో తిరిగి ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారో, ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి బాలింతల వరకు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పౌష్టికాహారం అందించి మంచి ఆరోగ్యవంతమైన శిశువులు జన్మించేలాగా, వాళ్ళందరూ కూడా ఈ డెలివరీస్ అన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగే విధంగా చేసేలాగా, ఆ తర్వాత ప్రీ ఎడ్యుకేషన్ వరకు కూడా పిల్లల్ని గైడ్ చేసే విధంగా వీళ్ళు సమాజానికి సేవలు అందిస్తూ ఉంటారు. ఇది ఒక చాలా పెద్ద స్ట్రక్చర్, ఇది పెద్ద కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చిన స్ట్రక్చర్. ఇదేంటంటే, ఇదివరకు ఈ అంగన్వాడీ వ్యవస్థ ఇంత పెద్దది ఉండేది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న స్కీమ్ లాగా ఉండేది. ఈ అంగన్వాడీ వాళ్ళు ఇది చేస్తే మన రాష్ట్ర వైద్య ఆరోగ్య బడ్జెట్ మీద ఇది తగ్గుతుంది, ప్రెషర్ తగ్గుతుంది. అంటే ఆరోగ్యవంతమైన శిశువులు పుట్టేస్తే సొసైటీ మారిపోతుంది, బడ్జెట్ తగ్గడమే కాకుండా సమాజం మారిపోతుంది, కనిపించని లబ్ధి ఉంటుంది, కనిపిస్తుంది కూడా. పిల్లలు ఆరోగ్యంగా ఉండటం, స్కూల్లో పిల్లలు చేర్చడం, ఇటువంటివన్నీ కనిపిస్తుంది. ఇట్ ఈస్ విజిబుల్ ఆల్సో. ఈ పరిస్థితుల్ని తీసుకొచ్చే చేంజ్ ఏజెంట్లు అంగన్వాడీ వర్కర్లు, అంటే సమాజాన్ని మారుస్తారు. అటువంటి వ్యవస్థని ఒక చిన్న స్కీమ్ లాగా ఉండేదాన్ని చంద్రబాబు నాయుడు సమైక్య ఆంధ్రలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ వ్యవస్థని మేము వాడుకుంటామని చెప్పి కేంద్రంతో చెప్పి దీన్ని ఎలాబొరేట్గా ఇంప్లిమెంట్ చేశాడు. చేసినప్పుడు ఒక దశలో అయితే కేంద్ర ప్రభుత్వం ఆశ్చర్యపోయింది, అంగన్వాడీని ఈ విధంగా వాడుకోవచ్చా అని. దానివల్ల ఇంత రిజల్ట్ ఉంటుందా అని చెప్పి కేంద్రమే ఆశ్చర్యపోయే పరిస్థితులు వచ్చినాయి. అంటే అంత విలువైన అతి ముఖ్యమైన సేవలని అంగన్వాడీలు ఈ సమాజానికి అందిస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు, అంటే రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత అంగన్వాడీల శాలరీ 3,500 ఎంతో ఉండేది, దాన్ని చంద్రబాబు నాయుడు 10,500కి చేశాడు. అంత భారీ ఎత్తున పెంచడానికి కారణం ఏంటంటే, ఆయన సృష్టించిన నెట్వర్క్ ఇదంతా కూడా, సమాజాన్ని మారుస్తున్న నెట్వర్క్, కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టే నెట్వర్క్. అందువల్ల ఆయన అంత ప్రయారిటీ ఇచ్చాడు. వీళ్ళు ఏంటి అంటే, ఆ తర్వాత ఈ అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ సిస్టమ్ని ఎట్లా వాడుకోవాలో తెలియని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళని అశ్రద్ధ చూపించింది. వీళ్ళ మీద అసలు వీళ్ళని పట్టించుకోలేదు. నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు, లేకపోతే ఆ సమయంలో ఈ సమయంలో ఏం చెప్పారు అంటే, అసలు మేము రాగానే మీకెందుకు మీ జీతాలు పెంచేస్తాం, మీరు డోంట్ వరీ అని చెప్పేశారు. అందరికి ఇచ్చాడు, ఒకరికే కాదు, దొరికినట్టు ఏ వర్గం ఉంటే ఆ వర్గానికి అన్నింటికి హామీలు ఇచ్చాడు. కానీ తీరా చూస్తే ఏంటి, వీళ్ళకి పెంచట్లేదు. వాళ్ళు ఏమడిగారు అంటే, వాళ్ళు 26,000 రూపాయలు జీతం ఇవ్వమని అడుగుతున్నారు.
వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఒక ఒక జస్టిఫైబుల్, వాళ్ళ డిమాండ్ జస్టిఫైబుల్. అంటే 26,000 ఒకేసారి పెంచలేదు గవర్నమెంట్. ఇప్పుడు ఎంత వస్తుందంటే 11,500 వస్తుంది. అయ్యా మేము ఆర్థికంగా మేము దివాళెత్తున్నాము, మామూలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కే మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాము, అందుకని మీరు దయచేసి మీరేదో 16,000 చేస్తాను, 17,000 చేస్తాను, మీరు అడిగినంత ఇవ్వలేను, ఇంత ఇస్తాను అని వాళ్ళతో చర్చించి వాళ్ళకి ఆ జీతం ఇవ్వాలి. ఎంతో కొంత ఒక ఫిగర్ పెట్టుకొని ఇవ్వాలి. ప్లస్ వాళ్ళకేంటి, వీళ్ళు ఏ పథకానికి అర్హులు కాదు, ప్రభుత్వం ఇచ్చే ఏ పథకానికి కూడా వీళ్ళు అర్హులు కాదు. వాళ్ళు అది కూడా అడుగుతున్నారు. ఏదన్నా ఒక వెల్ఫేర్ మెజర్కి వాళ్ళని అర్హుల్ని చేస్తే తప్పేంటి అందులో? వాళ్ళు చేస్తున్న సమాజానికి వాళ్ళు చేస్తున్న సేవతో పోలిస్తే ఇది పెద్ద విషయం ఏం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంగన్వాడీ అనగానే చంద్రబాబు గుర్తొస్తాడు. అసలు ఈ వ్యవస్థని మనం ఎందుకు ఉంచాలి అని ఆలోచిస్తున్నారు. అందుకని అంగన్వాడీల మీద వైసీపీ సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్ చేశారు. అసలు అంగన్వాడీలని రద్దు చేస్తాం, ఎవరితో చెప్పుకోండి అని చెప్పారు. అంగన్వాడీ వ్యవస్థ అసలు అవసరం లేదు మాకు, మేము విలేజ్ సచివాలయాలు పెట్టేశాము, మాకు అసలు మీరు చేసే పనులన్నీ మా గ్రామ సచివాలయంలో మా వాలంటీర్లు చేసేస్తారు అన్న దీన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాలంటీరు ఈ అంగన్వాడీ వర్కర్ల వాలంటీర్ చేస్తాడని చెప్తున్నారు. సచివాలయ సిబ్బంది ఉంటారు కదా, స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళని పంపించి అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టించారు. అంటే వాళ్ళని మేము ఆక్యుపై చేసుకుంటున్నాం, మీరు రేపటి నుంచి మీరు రావక్కర్లేదని చెప్పడం. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చాలా బాధ్యతగా ప్రవర్తించాలి. అంతేగాని వ్యవస్థ రద్దు చేస్తాము, కొత్త వ్యవస్థ పెడతాము, ఎన్ని వ్యవస్థలు పెడతావు? నువ్వు పెట్టిన వ్యవస్థలు ఏవి సక్సెస్ అయినాయి? నువ్వు వాలంటీర్ల వ్యవస్థ పెట్టావు, ఏమైంది? గ్రామ సచివాలయాలు అన్నావు, విలేజ్ సెక్రటరీ నీ పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి చేర్చావు. అంటే అవి సక్సెస్ అయినాయి, తనకు సక్సెస్ అయినాయి, సమాజానికి రాష్ట్రానికి సక్సెస్ అవుతాయి. మనం అలా అర్థం చేసుకోలేదు. అంటే సక్సెస్ వైసీపీకి సక్సెస్ ఆయన పెట్టుకున్న వ్యవస్థలో. అంటే ఈ తరహాలో మనం ఆలోచిస్తే ఈ విధంగా వీళ్ళని అంగన్వాడీ వర్కర్లని బెదిరించటం, మరీ అన్యాయంగా పోలీసులతోటి లాఠీచార్జ్ చేయటం, పోలీసులతోటి అసలు వాళ్ళు కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే మహిళల్ని పోలీసులతోటి అంత ఇదిగా కిరాతకంగా చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేయటంతో పాటు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం. అసలు ఎస్మా చట్టం అనేది చాలా భయంకరమైన చట్టం. అది కార్మికుల హక్కులని కాలరాచే చట్టం. ఎస్మా చట్టాన్ని కొన్ని శాఖల మీద ప్రయోగిస్తారు, నేనేం కాదంటలేదు. ఏంటి అంటే విద్యుత్ శాఖ ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు, వీళ్ళు ఏంటి అంటే నిజంగా కూడా అత్యవసర సేవలు కాబట్టి విద్యుత్ లైన్మెన్లు వీళ్ళందరూ కూడా ఎస్మా పరిధిలోకి వస్తారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులను వాళ్ళని కూడా ఎస్మా పరిధిలోకి తీసుకురావటం పెద్ద ఎవరు తప్పు పట్టరు. అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించడం ఏంటండి? వాళ్ళు ఒక సందర్భంలో పనిచేసే వాళ్ళని అత్యవసర సేవల కింద తీసుకొచ్చారు. అంటే వాళ్ళని అణిచివేయటానికి, ఉద్యమాన్ని అణిచివేయటానికి వీళ్ళు చేస్తున్న పని ఇది చాలా తప్పు. ఇది ఏంటి అంటే వాళ్ళ సమస్యలు బొత్స సత్యనారాయణ మంత్రి, చాలా సీనియర్ మంత్రి, ఒక దశలో అయితే ఆయనే కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవుతాడన్న స్థాయి వ్యక్తి, ఆయన్ని సబ్ కమిటీ మంత్రుల కమిటీగా వేశారు. ఆయన ఏం చేయాలండి? అంగన్వాడీల డిమాండు సమంజసం, దీన్ని ఏదో ఒకటి చేద్దాం అని చెప్పాలి కదా. లేదు మీరు ఆగండి, ఆ తర్వాత ఎలక్షన్ల తర్వాత చూద్దాం, మీకు ఇంతే, మీకు జీతం పెంచమని ఆయన కామెంట్ చేస్తున్నాడు, ఆయన చెప్తూ ఉన్నాడు. మరి నువ్వు మంత్రిగా ఎందుకున్నావు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అలాగే, అంటే యారోగెంట్గా మాట్లాడుతున్నారు. ఎందుకు అంత అవసరం ఏంటి? వాళ్ళతోటి సామరస్యపూర్వకంగా చర్చించి సమస్య పరిష్కరించుకొని, నేను ముందరే చెప్పినట్టు మీకు ఆర్థిక స్తోమత లేదు, మీరంతా రాష్ట్రం మొత్తం ఆర్థికంగా చితికిపోయి ఉన్నది, అప్పులు పెరిగిపోతున్నాయి, ఈ విషయాలన్నీ వాళ్ళకి చెప్పి మేము ఇంత శాలరీ పెంచలేము, మేము దాన్ని ఇంకో 3,000 పెంచుతాం, ఇంకొక 5,000 పెంచుతాం. పరిస్థితులు బాగుపోవడం, చితికిపోవడం కూడా
వీళ్ళు మరి 5 సంవత్సరాలు ఏం చేయకే కదా, ఏమైనా చెయ్. చేసుకుంటే అది 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 అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. కనీసం ఆ పాయింట్లు చెప్పైనా ఆ, వీళ్ళని కన్విన్స్ చేయాలి కదా. అటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా వాళ్ళని బెదిరించటం అనేది మాత్రం తీవ్రంగా ఖండించదగ్గ పరిణామం.